సువార్త 13వ అధ్యాయము 44వ వచనం కనుక ఒకసారి మనం చూస్తే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి. ఏమంటే అప్పట్లో మనకి ఎంత సంతోషం ఉంటుందండి ప్రభువు కొరకు బ్రతకాలంటే, ఎంత ఆనందం ఉంటుందండి దేవుడు అంటే, ఎంత ధన్యతగా ఫీల్ అవుతామండి దేవుడు అంటే. వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి, దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలం కొనెను. ఎంత చక్కగా వచ్చామండి ప్రభువులోకి మనం, ఎంత చక్కగా సంతోషంగా వచ్చామండి ప్రభువులోకి. అయితే ఏమైపోయిందయ్యా ఎంతకని మనం గమనించినట్లయితే ఈ గలతీ పత్రికలో మనకు కనబడుతుందండి. 3వ వచనం ఒకసారి చూడండి తమ్ముడు, ఒకసారి చూడండి చెల్లెమ్మ, చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 3వ వచనం చూస్తే, మీరింత అవివేకులైతిరా. గలతీ పత్రిక 3:3, మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించావు, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడేంటి నీలో శరీర సంబంధమైనటువంటివి కనబడుతున్నాయి. ఆత్మానుసారంగా నీ జీవితం ప్రారంభించావు కదా చెల్లమ్మ, నీలో ఏంటి శరీర సంబంధమైనవి కనబడుతున్నాయి? ఇంకా లోకాశల, ఇంకా వ్యసనాల, ఇంకా మోహపు చూపుల, ఇంకా పాపానికి మళ్ళీ బానిసైపోతున్నావా? ఏంటి నీ లైఫ్ ఎలా స్టార్ట్ చేసావు? నీ కొత్త జీవితం ఎలా ప్రారంభించావు? నీ న్యూ లైఫ్ క్రీస్తులోకి వచ్చిన తర్వాత నూతన సృష్టిగా చేయబడ్డావు కదా, కొత్త వ్యక్తిగా మారిపోయావు కదా. మళ్ళీ ఏంటి ఈ ఆలోచనలు ఎన్ని వస్తున్నాయి నీలో? అగైన్ మళ్ళీ ఏంటి పాప సంబంధమైన మూలాలు తవ్వుతున్నావు? ఎవరైనా కానీ ఒక శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ తవ్వి అక్కడే కూర్చొని భోజనం చేస్తారండి. మాట్లాడుతుంటేనే ఎంత వికారంగా కనబడుతుంది చూడండి, ఎంత వికారంగా కనిపిస్తుంది. ఎవరైనా ఆ శవాన్ని తవ్వి అక్కడే కూర్చొని భోజనం చేస్తారా? పాతి పెట్టినటువంటి ఆ రోత జీవితాన్ని, పాతి పెట్టినటువంటి ఆ పాపపు జీవితాన్ని మళ్ళీ తవ్వి దాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నామంటే ఎంత సైకోలుగా మారిపోయామండి మనం. దాంట్లో ప్రమాదం ఉందని తెలుసు, దాంట్లో మరణం ఉందని తెలుసు, దాంట్లో బాధలు ఉంటాయని తెలుసు, దాంట్లో సంతోషం ఉండదని మనకు తెలుసు, పాపపు జీవితంలో మనసంతా భారంగా మారిపోతుందని మనకు తెలుసు. అయినప్పటికీ మళ్ళీ దాన్ని మనం తవ్వుతున్నామంటే అవివేకులు అంటారా కాదంటారా? ఒకసారి ఆలోచించండి. ఎంత అవివేకులుగా మారిపోయామా? సంఘంలోకి వచ్చిన తర్వాత, స్వచ్ఛమైన జీవితంలోకి వచ్చిన తర్వాత, శ్రేష్టమైన జీవితంలోకి వచ్చిన తర్వాత, అమూల్యమైన రక్తంలో కడగబడిన తర్వాత, అప్పటి తర్వాత అవివేకులుగా మారిపోయి మళ్ళీ పాత జీవితాన్ని తవ్వుతున్నామంటే అందుకంటున్నారండి. ఒక మాట మీరు చూస్తేనండి నిజంగా కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించే మాటలా మనకు కనబడతాయండి. 3వ అధ్యాయం 3వ వచనం మళ్ళీ చూద్దాం. మళ్ళీ చూస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తానండి. అంటే మీరింత వివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. ఏమండి, క్రీస్తు కొరకు ఎన్ని త్యాగాలు చేశామండి మనం. క్రీస్తు కొరకు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నామండి. క్రీస్తు కొరకు శ్రేష్టమైన జీవితంలోకి వచ్చిన తర్వాత ఎంత ధనాన్ని ప్రభు కొరకు మనం ఇచ్చామండి. ఎన్ని కష్టాలు అనుభవించామండి. ఎన్ని సువార్త సభలకు వెళ్ళామండి. 4 గంటలకు లేచి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. 4 గంటలకు లేచి సువార్త కోసం ఎక్కడికో జర్నీస్ చేసిన రోజులు ఉన్నాయి. దూర ప్రాంతాలు మనం ప్రయాణించిన రోజులు ఉన్నాయి. వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? కింద మీరు చూస్తే నిజంగానే మీ త్యాగాలన్నీ, మీ తెగింపులన్నీ వ్యర్థంగా మారిపోతున్నాయా? ఇప్పటి వరకు బాగానే బ్రతికాం కదండి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాం కదండి, ఇప్పుడేమైందండి? ఇప్పటి వరకు మనలో ఎలాంటి పాప ఆలోచనలు లేవు కదండి, పరిశుద్ధంగా ఉన్నాం కదండి. ఏమండి, ఎర్లీ మార్నింగ్ 4కు లేచి ప్రార్థన చేసేవాళ్ళం. నైట్ ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, నిద్ర వస్తున్నా కానీ ఏదో ఒక విధంగా నిద్రను పోగొట్టుకొని నా తండ్రితో నేను మాట్లాడాలి, నా దేవునితో నేను మాట్లాడాలి, నాకు ఈ రోజంతా కూడా నాకు తోడుగా ఉన్నారని ఆయనతో మనం మాట్లాడినటువంటి ఆ క్షణాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎవడైనా కానీ మన చుట్టుపక్కల సినిమా పాటలు పెడితే ఎంత అసహించుకొని పారిపోయేవాళ్ళం, ఎంత చిరాగ్గా ఫీల్ అయిపోయేవాళ్ళం. ఎవరైనా కానీ పాపానికి సంబంధించిన మూలాలు తీసుకొస్తుంటే చాలండి, వాళ్ళ కంటికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం అండి, ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం. ఆ త్యాగాలన్నీ ఏమైపోతున్నాయి? ఆ కష్టాలన్నీ ఏమైపోయాయి? వ్యర్థంగానే అంత త్యాగం చేశావా? వ్యర్థంగానే నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావా? యేసు ప్రభు కొరకు ఎన్ని నిందలు అనుభవించామండి. ఎంతమంది అసహించుకున్నారండి మనం బాప్తిసం తీసుకుంటామని అంటే. ఎంతమంది మనల్ని గద్దించారండి,
ఎంతమంది ప్రోత్సహించారండి. ప్రోత్సహించిన వాళ్ళు తక్కువ మంది మనకు కనబడతారండి. అసహించుకున్న వాళ్ళు ఎక్కువ మంది కనబడతారండి. ఆ నిందలు, అవమానాలు అవన్నీ పక్కన పెట్టి ప్రభువులోకి వచ్చాం మనం. వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే అవన్నీ తవ్వుతున్నాం. శ్రేష్టమైన జీవితాన్ని పొందుకున్నావు కదా, పాత జీవితాన్ని పాతిపెట్టే కదా శ్రేష్టమైన జీవితం నువ్వు పొందుకుంది. అలా పొందుకుంటేనే కదా దేవుని రాజ్యంలోకి నువ్వు వచ్చింది. మరి ప్రభువు రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఏంటండి ప్రియులారా? ఒకవేళ నువ్వు నిజంగా క్రీస్తు సంబంధిగా ఉండి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతుంటే వద్దండి, దాన్ని విడిచిపెట్టండి, దానికి దూరంగా వచ్చేయండి. వద్దండి. ఆ వాతావరణం నుంచి, అలాంటి పరిస్థితుల నుంచి నష్టమైనా కానీ వచ్చేయండి. కొంచెం లాభం కనిపించిన నష్టపరుచుకొని మరి వచ్చేయండి. ఎందుకంటే అవి మనల్ని రెండవ మరణానికి తీసుకెళ్తాయి. అవి మనల్ని ఆరిన అగ్నికి తీసుకెళ్తాయి. ఆత్మ సంబంధమైన జీవితం ప్రారంభించిన మనం ఆత్మ సంబంధమైన జీవితాన్నే పొందుకోవాలి, అనగా నిత్య జీవాన్నే పొందుకోవాలి. కానీ ఆరిన అగ్నిని అనగా నరకానికి మనం వెళ్ళకూడదు. అది మన లోకము కాదు. అపవాదికి వాడి దూతలకి సిద్ధపరిచిన లోకం. ఆ లోకానికి మనం చేరుకొని ఉండాలంటే శ్రేష్టమైన జీవితాన్ని కనుగొన్న వాళ్ళు ఎక్కడో తక్కువ ఉంటే ఆయన మాట ఉంటుందండి, పరలోకానికి ప్రవేశించాలనుకున్నవారు అనేకులు, ప్రవేశించేవారు కొందరే. దేవుని యొద్దకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, నిత్య జీవాన్ని పొందుకోవాలనుకున్న ఎంతోమంది మన కళ్ళ ముందు కనబడుతుంటారు. వాళ్ళందరికీ లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చారండి. ఆ కొందరిలో మనం ఉన్నాం కదా, మళ్ళీ అందరిలోకి ఎందుకు కలిసిపోతున్నామండి? పాపాన్ని దాని యొక్క మూలాలతో సహా సిలువ వేసాం కదండి. ఇక రానివద్దు ప్రియులారా. అది చిన్న పాటే కానీ, చిన్న బీజిఎంఏ కానీ, చిన్న జోక్సే కానీ, చిన్నది ప్రియులారా. డ్రైనేజీ క్లోజ్ చేసి ఉన్న తర్వాత చిన్న హోల్ చాలండి, దాంట్లో ఉన్నటువంటి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా మన యొక్క హృదయాన్ని లేదా మన యొక్క లోపల ఉన్నటువంటి ఆ సెన్సేషన్ అంతా కూడా డిస్టర్బ్ చేయడానికి చిన్న స్మెల్ చాలండి, చిన్న హోల్ చాలండి. డ్రైనేజీకి పెట్టినటువంటి అదంతా లోపల ఉన్నటువంటి ఆ బ్యాడ్ అంతా కూడా, ఆ పనికి మాలిన వేస్టేజ్ అంతా కూడా, దాంట్లో ఉన్నటువంటి ఆ స్మెల్ అంతా కూడా డిస్టర్బ్ అవడానికి చిన్న హోల్ చాలు ప్రియులారా. మనం అంతా డిస్టర్బ్ అయిపోతామండి. కనుక చిన్నదే కదా, కొంచెమే కదా, రిలేటివ్స్ కదా, ఫ్రెండ్స్ కదా, చాలా కాలం తర్వాత వచ్చారు కదా, పర్వాలేదులే, ఈ ఒక్కరోజుకి ఏమవుదులే, ఈ ఒక్కరోజు గ్యాప్ ఇవ్వచ్చులే. యేసుక్రీస్తు వారితో అంటుకట్టబడుటకు నువ్వు అన్నీ వదులుకొని వచ్చాక అంటుకట్టబడుతూనే ఉండాలి, ప్రభువులో అంతకంతకు వర్ధిల్లుతూనే ఉండాలి. కానీ కొంచెమైనా కానీ ఎడబాటు ప్రారంభించావా, వాడు గర్జించే సింహము వలె వెతుకుచూ ఉన్నాడు. కొంచెం ఎడబాటు చాలండి వాడిని తీసుకెళ్ళిపోవటానికి. రానివ్వకండి. కష్టమైన నష్టమైన ఒక డెడికేషన్తో బాప్తిస్మం తీసుకున్న కొత్తలో, అనగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఆరంభించిన కొత్తలో మనం ఎలా ఉన్నామో అది మళ్ళీ పునఃప్రారంభించండి, మళ్ళీ రీజనరేట్ చేయండి, రీస్టోర్ చేసుకోండి. దేవుడు తప్పక సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పక సహాయం చేస్తారు. మనం అంతకంతకు అభివృద్ధి పొందుచు దేవునికి అంటుకట్టబడే వెళ్ళలే తప్ప అంతకంతకు దిగచారుచు అవిశ్వాసంలోకి వెళ్ళకూడదండి. మనల్ని పాపములకు నెట్టేది కొంచెమైనా కానీ, ఆయన అంటారండి, పులుసుని పిండి కొంచెమైనా చాలు, పిండి అంతా కూడా పులిసిపోయేలా చేస్తుంది. రానివద్దు ప్రియులారా, రానివద్దు. అందుకే ఒక మాట ఉంటుందండి, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతిసారి జ్ఞాపకం చేసుకోండి. మన క్రీస్తు యేసు సంబంధులం, క్రీస్తుకు సంబంధించినటువంటి వాళ్ళం. మనం క్రీస్తుకి కట్టుబడి ఉండాలి, యేసు ప్రభువు వారి ఆలోచనలు కట్టుబడి ఉండాలి. చూస్తే పేతురు గారు రాసిన పత్రిక మనం చూద్దామండి, చూసి ముగించేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక, రెండో పత్రిక మనం చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూద్దామండి. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూస్తే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండుటే వారికి మేలు. ఏమండి మాట్లాడుతున్నారండి దేవుడు? కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను సామెత చొప్పున వీరికి సంభవించును. ఏమండి,
మనం వాటిలా కాదు కదండి, ఒక డాగ్లా కాదు కదండి, మనం ఒక పిగ్లా కాదు కదండి. మనం ఎందుకండి అలా ప్రవర్తించాలి? వాటిని వద్దనుకున్నాం, విడిచిపెట్టాం, విసర్జించాం, కాదు అనుకున్నాం, నాకు వద్దనుకున్నాం, నాకు సంబంధించింది కాదనుకున్నాం. దెన్ లివ్ ఇట్. గో అవే ఫ్రమ్ ద సిన్, ఫ్లీ అవే ఫ్రమ్ ద సిన్. పారిపోండి. పారిపోతుంటే మనల్ని చాలామంది అనేక రకాలుగా మాట్లాడుకుంటారు. అయినా సరే పాపానికి మనం పారిపోవాలి. పాపానికి మనం బానిసలం కాదండి. పాపం నుండి మనం విడుదల పొందామండి. పాపం మనల్ని ఏలకూడదండి. మనం పరిశుద్ధంగా బ్రతకాలండి. క్రీస్తు యేసు సంబంధంలో ఉండాలండి. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమైన మనసు